మరణాత పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము. పరమగీత గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా నా పాదములు కడుగుకొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేల. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను దీవించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవా, నీ ఘనమైన కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. ఘనమైన దేవుడవు, మహోన్నతుడమైన దేవుడవు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవుడవు. మా కొరకు ఈ లోకంలో శ్రమ పొందడానికి, మరణించడానికి, సమాధి చేయబడడానికి, తిరిగి లేవడానికి ఒప్పందం చేసుకుని తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి దేవానికి స్తుతులు కృతజ్ఞతలు. ప్రభా, నా తండ్రి, ఇక సమాజము కూడుకొని ఉండగా మేము నిన్ను అడుగుచూ ఉన్నాను తండ్రి. వాక్యము చదవబడి ఉన్నది, వాక్యం నుండి వర్తమానం అవసరమైనది కనుక మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. వందనములు. మీరు మాట్లాడితే మేమెవరమైనా సరే లొంగకుండా ఉండలేము ప్రభా, మారకుండా ఉండలేము తండ్రి. నీకు స్తోత్రములు. మారు మనసు పశ్చాత్తాపం పొందకుండా ఉండలేము ప్రభా. నీ బలమును మేము స్వీకరించకుండా ఉండలేము తండ్రి. నీకు స్తోత్రములు. కనుక నీ మధురమైనటువంటి వాక్కులు వినడానికి సిద్ధంగా ఉన్నాము. వినుబుద్ధిని గ్రహించిన శక్తులు మీరు ప్రసాదిస్తేనే తప్ప మేము వెళ్ళలేము. కాబట్టి మధురమైన మాటలు, జుంటితేనే దారం లాంటి మాటలు మాకు వినిపింప చేసి ఏ విధముగా ఇంకను నీ వైపు బలమైనటువంటి సాధనములుగా మేము మార్చబడవలసి ఉన్నదో ఆ విధానాన్ని మీరు మాకు తెలియచేసి మమ్మను పెంచి పోషించుకోమని, ఈ యొక్క సమయం నీ చేతులకు అప్పగించుకుంటుండగా అంగీకరించమని, అతి శీఘ్రకాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానయ్యన్న యేసు అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఘోరయాతనలను నీదు క్రూర మరణము చూడగుండే, ఘోరయాతనలను నీదు క్రూర మరణము చూడగుండే, నీరు నీరైపోవాదే దేవా క్రూరునికైనా, కల్వరి గిరి చేరు స్వామి మాకై పూట పడను, నీ ప్రేమయే కారణము నిజము. స్వామి మాకై పూట పడను, నీ ప్రేమయే కారణము నిజము. భూమి యది గుర్తింపంగా నిమ్ము, కల్వరి గిరి చేరు మనసా. దేవుని నామన స్తోత్రుడు. మీ అందరికీ నా మరణాత. చదువుకున్నటువంటి వాక్య భాగములో నేను వస్త్రము తీసివేస్తుని, నేను మరలా దాన్ని ధరింపనేలా. ఇది పెండ్లి కుమార్తె పెండ్లి కుమారునితో చెప్పేటటువంటి మాట. మనము వధువు సంఘములో ఉన్నాము, సంఘములోనే ఉన్నాం. కానీ ఏ సంఘం మంది? వధువు సంఘము. ఈ వధువు సంఘం ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉంది? వరుని కొరకు ఎదురు చూస్తూ ఉంది. వరుని కొరకు ఎదురు చూస్తూ ఉండేటటువంటి సందర్భంలో కొన్నిసార్లు ఎంతో చురుకుగా ఉంటామట మనము. మరలా కొంత ఏదైనా శరీరానికి కానీ ఇంట్లో కానీ వీధిలో కానీ తేడా వచ్చిందంటే మత్తులోనికి జారిపోతామట మనము. అందుకే ఏమంటున్నారంటే వస్త్రమును గురించి చెప్పినటువంటి మాట, వస్త్రము ధరించుకుందాము అనేటువంటి మాట. దిగంబరలము కామట మనము. ఎవరము మనము? వస్త్రము ధరించుకున్నటువంటి వారమైనా. మరి లోకంలో ఉండేటటువంటి ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నారు అని అంటే దానికి గుర్తేంటి? నమ్మి బాప్తిస్మము పొందవలసి ఉన్నది. ఎప్పుడైతే బాప్తిస్మ కార్యక్రమం మన బ్రతుకులో జరిగిందో రక్షణ వస్త్రాన్ని దేవుడే మనకి ఇచ్చి వేశారని అర్థం చేసుకోవాలి. ఈ రక్షణ వస్త్రం ఎవరైతే సంపాదించుకోలేదో వారందరూ కూడా ఏమై ఉన్నారు? దిగంబరులై ఉన్నారు. దిగంబరులు అంటే అర్థం ఏంటో తెలుసా?
బట్టలు లేకుండా ఉండేటటువంటి పరిస్థితి. బట్టలు లేకుండా ఉండే పరిస్థితి ఎవరికైనా ఉంటుందా? భూమి మీద పుట్టిన తర్వాత మొన్నే కదా మనం చెప్పుకున్నాము. ప్రతి చిన్న బిడ్డ పుట్టిన వెంటనే ఎంత లేనివారైనప్పటికీ కూడా ఏం చేస్తారో తెలుసా? పొత్తి వస్త్రాలు పోగేసుకుంటారు. ఏ వస్త్రాలు పోగేసుకుంటారో, ఇంకా 6వ నెల ఆ పిల్లకి కడుపు వచ్చి, మరి ఏమండే పాస్టమ్ గారు, మా పిల్లకి 6వ నెల వచ్చింది, మీరు చీరలు సిద్ధం చేసి ఉంచాలని ఒక సహోదరి కేకేసి మరీ చెప్తుంది నన్ను. చీరలు సిద్ధం చేసి ఉంచాలట. దేనికోసం సిద్ధపాటు? ఇప్పుడు ఇది పిల్ల కడుపుతో ఉంది కాబట్టి, ప్రసవిస్తుంది కాబట్టి కావలసినవి పట్టు వస్త్రాలు కాదు, కొత్త వస్త్రాలు కాదు. ఏం కావాలి? బిడ్డకు వెచ్చ పుట్టేటటువంటి ఒక నూలు పోగు కావాలి. ఆ నూలు పోగు ఎలాగ ఉండాలి? మెత్తని వస్త్రముగా ఉండాలి. అంతేగాని అది గరుకోస్త్రము, కొత్త వస్త్రము, పట్టు వస్త్రము పనికిరాదు అక్కడ. కనుక బిడ్డకు కావాల్సింది పొత్తి వస్త్రము. పొత్తి వస్త్రములతో శిశువును చుట్టబెట్టి ఆ యొక్క నీళ్లు పోసిన తొలి స్నానము చేయించిన వెంటనే ఆ కడుపులో ఉన్నటువంటి మలినము, కడుపులో ఉండగా బయటకు వచ్చేటప్పుడు పాస్ అది పట్టేసి ఉంటుంది. కొంతమంది పిల్లలైతే నీట్గా ఉంటారు పుట్టేటప్పుడు, కొంతమంది పిల్లలకి ఏంటంటే పాసి పట్టేసి ఉంటుంది, తెల్ల తెల్ల పాసి పట్టేసి ఉంటుంది. కనుక అలాంటి పరిస్థితుల్లో ఈ బిడ్డకైనా స్నానం చేయించాలి, పాసి పట్టిన బిడ్డకైనా కూడా స్నానం చేయించాలి. అదే పురిటి స్నానం అన్నారు. ఏమన్నారు? పురిటి స్నానం, మొట్టమొదట స్నానం ఉదక స్నానం అన్నారు. బిడ్డ పుట్టిన వెంటనే ఉదక స్నానం, నీటితో స్నానం చేయించాలి. ఎన్ని రకాలైనటువంటి ద్రవ పదార్థాలు మనకు ఉంటాయో, సెంటుతో మంచి సువాసనతో కూడినటువంటి ఆ యొక్క నూనెలు ఉంటాయి మనకి. కానీ ఏది కూడా బిడ్డకి రాస్తారా? ఆ కొబ్బరి నూనె మాత్రమే శరీరానికి రాసి మరి తోమి అప్పుడు దానికి స్నానం చేయిస్తూ ఉంటారు. పొత్తి వస్త్రములు అన్నారు. ఈ పొత్తి వస్త్రములు ధరించినటువంటి బిడ్డ తర్వాత మరి సామాన్యులైతే మామూలు బట్టలు ధరిస్తారు, ధనవంతులైతే కనుక ఖరీదైనటువంటి బట్టలు ధరిస్తూ ఉంటారు. ఏదైనప్పుడు కూడా దిగంబరులుగా మాత్రము ఉండరు. కొంచెం నడక పట్టిన దగ్గర నుంచి కూడా ఆ బిడ్డకి ఏం చేస్తామంటే షేమ్ అంటాం. ఆ పిల్లకి బేర్ బాడీ కనపడితే కనుక పిల్లోడికి కానీ పిల్లకి కానీ నవ్వుతాలకి మనం ఏం చేస్తామో తెలుసా? షేమ్ అంటాం అనమాట. అది వాడికి అర్థమయ్యి 2 చేతులతో కూడా ఆ యొక్క భాగాన్ని కప్పేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏమర్థమవుతుంది? నేను దిగంబరిన బట్టలు లేకుండా ఉన్నాను, షేమ్ అంటున్నారు వీళ్ళు, షేమ్ అంటున్నారని. కనుక అప్పటి నుంచి కూడా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా బిడ్డకి ఏముండాలంటే వస్త్రము ఉండాలి. దిగంబరులము కాము. తోటలు, ఏదైనా తోటలో ఉన్నటువంటి వారికి పండు తినేంత వరకు కూడా ఏమి తెలియలేదు? సిగ్గు తెలియలేదు. ఎందుకంటే వారికి ఇంకా జ్ఞాన నేత్రం తెరవబడలేదు. కనుక వారికి ఏమన్నదంటే మరి మహిమ వస్త్రం వచ్చేంత వరకు కూడా, దేవుడిచ్చే వస్త్రం వచ్చేంత వరకు కూడా వారు దిగంబరులను తెలుసుకొని ఆకులు తీసుకుని వారికి వారే కచ్చడాలుగా కుట్టుకొని వారు ధరించుకున్నారటండి ఆ శరీరానికి. ఎందుకో తెలుసా? దిగంబరత్వం దేవుడు చూడటానికి వీల్లేదని. కనుక మనము కూడా దిగంబరత్వం చూడకుండా ఉండడానికే దేవుని యొక్క సన్నిధికి మనము వస్త్రాలు కట్టుకుని వస్తాం. ఇంట్లో తిరిగిన, మరి వీధిలో తిరిగిన, దేవుని స్థలానికి వచ్చినప్పుడు కూడా. కనుక నేను వస్త్రము తీసివేసి తిని పెండ్లి కుమార్తె పలికేండు పలుకు ఇదా? వస్త్రం తీసివేసుకుంటే పెండ్లి కుమార్తె అవుతుందా? ఎందుకంటే ప్రియుడు వచ్చి తలుపు తట్టాడమ్మా. ప్రియుడు వచ్చి తలుపు తట్టాడు. తట్టి ఎంత అరుచుకున్నాడు. నా తల మంచుకు తడిసిపోయిందమ్మా. నేను బయట ఉండి అరుస్తూ ఉన్నాను. నాకు శక్తి ఉన్నంత వరకు కూడా నీ కొరకే పోరాడుతూ ఉన్నాను, నిన్నే పిలుస్తూ ఉన్నాను. నువ్వు తలుపు తీస్తావని, నీ హృదయ కవాటం తెరుస్తావని, నీ హృదయంలోనికి నేను ప్రవేశించాలని దేవుని యొక్క ఎంత ఆరాటమో దేవునికి. మన దగ్గరికి రావాలని ఆరాటం, మనతో మాట్లాడాలని ఆరాటము. ఆయనకి ఇంకే పని లేదు, నీ గురించినటువంటి పనే ఉన్నది ఆయనకి. ఎవరిని గురించి పని ఉంది? నీ గురించి పని, నా గురించి పని. మనం ఇక్కడ కూడి ఉన్నామంటే మన అందరి గురించి కూడా ఆలోచన చేసేటటువంటి పని. దగ్గరికి రావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నిన్నే కోరుకుంటున్నాడు, నీ సహవాసమే కోరుకుంటూ ఉన్నాడు, నీ కూడానే తిరగాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఇది ఎవరికి ఉంటుందండి? ఇలాంటి భావం ఎలాగుంటుంది ఇంట్లోనండి? ఒక భార్య కూడా తిరగాలని భర్తకు ఉంటుంది, భర్త కూడా తిరగాలని భార్యకు ఉంటుంది. లేకపోతే పెళ్ళి కాకముందు అయితే కనుక ప్రియుడికి ఉంటుంది, ప్రియురాలకు ఉంటుంది. ఇంకా అతడు ఎక్కడ కనబడితే అక్కడికే వెళ్ళిపోవాలనిపిస్తుంది. కనుక ప్రియుడు ప్రియురాలు అనేటువంటి భావాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవలసినటువంటి వారమైన యేసుక్రీస్తు ప్రభు నీ కొరకే తన తండ్రి హస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి నీ హస్తాన్ని పట్టుకున్నాడు. నీ హస్తాన్ని పట్టుకున్నాడు అంటే అర్థం ఏంటి? బంధం కలుపుకున్నాడు. అర్థం ఏంటి? ఇంక నీతోటే ప్రకటన గ్రంథం 21 అధ్యాయంలో ఏమనుందండి?
అతడు నీతోటే సహవాసం, ఆయన నివాసము నీ దగ్గరికే ఉంది, మనుషుల మధ్యనే ఉంది. ఆయన నీతో కాపురం చేస్తాడు, నీతో నివాసం అంటాడు. కాపురం అంటే ఏంటి? కాపురం ఉన్నారా లేదా అని అడుగుతారు పెళ్ళైన దగ్గర నుంచి కూడా. భార్య భర్తలు అయిన తర్వాత వాళ్ళకి ఒక కాపురం కావాలి, ఒక గది చూపించాలి, ఒక నివాసం చూపించాలి, వాళ్ళకి కొన్నాళ్ళ గ్రాసం పెట్టాలి. వాళ్ళకి ఆ తల్లిదండ్రులు కానీ ఈ తల్లిదండ్రులు కానీ ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళకి నివాసం ఏర్పాటు చేస్తూ ఉంటారు, వాళ్ళకి గ్రాసం ఏర్పాటు చేస్తూ ఉంటారు. వారు కొంతకాలం నివాసం చేయాలి కాబట్టి, వారిని కొంతకాలం ఏకాంతంగా నిలవబెట్టాలి కాబట్టి, వారిని పెంచాలి, పోషించాలి కాబట్టి, మీతో నేను కాపురం. చదువమ్మా ఆ వచనం చదువు. ఆయన వారితో కాపురముండును, ఇదిగో దేవుని నివాసం అన్నారండి ఇక్కడ. ఎందుకంటే మనుషులతో కూడా ఉంది. అందుకే దేవునికి మనుషులకి ఎంత లింకప్ అయి ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దేవుడు ఎప్పుడూ కూడా నువ్వు ఎప్పుడు పిలుస్తావని ఆరాటపడుతూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు వెళదామని ఆ బిడ్డ దగ్గరికైనా ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. కనుక ఆయన పరలోకంలోనే ఉంటారు కానీ నీ చుట్టూనే ఉంటారు. ఆయన యొక్క సన్నిధి నీ చుట్టూనే ఉంటుంది, అది గమనించటం లేదు మనము. కనుక నీవు ఎలా ఉన్నావు, నీ బలహీనతలో ఈ దగ్గర ఉండాలని, నువ్వు పడిపోతే నీ చేయి పట్టుకోవాలని, నిన్ను బ్రతికించాలి, అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యం ఇవ్వాలని, నువ్వు ఆర్థిక దుస్థితిలో ఉంటే కనుక నీ సహాయం చేయాలని. అందుకే కదా అప్పటికప్పుడు ఏం కావాలంటే ఆహారం విషయంలో ఏంటి, వస్త్రం విషయంలో ఏంటి, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకి ఎంత తోడ్పాటుగా ఉన్నాడో అది మనం అర్థం చేసుకుంటే మరి దేవుడు ఏంటో, దేవుని యొక్క సహవాసం ఏంటో, దేవుడు అంటే గొప్పతనం ఏంటో మనకు తెలుస్తుంది. కనుక దేవుడు ఇక్కడ మనకేం తెలుస్తున్నారు? నేను వస్త్రము తీసివేసి అంటే ఏంటి? నువ్వు ప్రియురాలు, బాగానే నా ప్రాణ ప్రియుడాన్ని పిలుస్తుంది, ఎంతైనా ఉందా ఆమె దగ్గర. కానీ అయితే నువ్వు ఆయన యొక్క అదుపాగ్యంలో నడుస్తూ ఉన్నావా? ఒక్కొక్కసారి నువ్వేం చేస్తున్నావు? చెయ్యి విడిచిపెట్టేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. చెయ్యి పట్టుకునేటువంటి తండ్రిని కాసేపు వదిలేయవయ్యా, నేను లోకంలో కాసేపు తిరగాలి, నువ్వు వదిలేయవయ్యా, నాకు అస్తమాని యొక్క ఆరాధనలు, అస్తమాని ప్రార్థనలు, అస్తమాని సెలవుజనాలు ఇవి నేను ఏమి పట్టించుకునే పరిస్థితుల్లో లేను, కొంతకాలం లోకంలో తిరిగి వస్తానని చెప్పి చెయ్యి విడిచిపెట్టడానికే ప్రయత్నం చేస్తోంది. ఆయనేమో చెయ్యి విడిచిపెట్టడం. పిల్లోడు నీటి దగ్గర దాకా వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయినట్టు పిల్లని మా బాగా ఆడుకుంటున్నాడని చూస్తామండి? ఒకసారి ఆలోచన చేయండి. ఆ పిల్లోడు జస్ట్ ఒక చిన్న బకెటే చాలు, ఆ చిన్న బకెట్లో కనుక తల కనుక అందులో పడిపోతే ఈ ముక్కు నోరు కూడా ఏమైపోద్ది? నీటిలో పడిపోద్ది. వాడు ఏమవుతాడు? ఉక్కిరి బిక్కిరి అయిపోయి ప్రాణాపాయం వచ్చేస్తుంది. అందుకని ఆ నీటి దగ్గరికి వాడిని మనం ఏం చేస్తామో? వెళ్ళనివ్వము. కనుక దేవుని యొక్క కృప కూడా ఆ విధంగానే ఉంది. లోకంలోకి నువ్వు వెళ్ళిపోతే అమ్మా లోకంలో మరిగిపోతావు, నువ్వు లోకంలో మునిగిపోతావు, నువ్వు ఇంకా నా చెయ్యి పట్టుకోవు, ఇంకా నాకు కూడా ఏముండదు, హద్దు దాటిపోతుంది. ప్రేమ యొక్క హద్దు అంచులు కూడా ఏమైపోతున్నాయంటే ఇంకా తరిగిపోతున్నాయి, విరిగిపోతున్నాయి. కనుక నీ దగ్గరికి నీ చేయి పట్టుకోవడానికి కూడా వీళ్ళైనటువంటి పరిస్థితుల్లో నన్ను గుంజుకుని మరీ వెళ్ళిపోతున్నాను అని దేవునికి ఎంతో బాధగా ఉన్నదో ఒక్కసారి ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. నేను వస్త్రము తీసివేసి తిని ఏటామె ఏం చేసిందటండి? తలుపు తట్టినా కూడా ఏం చేయట్లేదు, తలుపు తీయట్లేదు, ఇష్టపడతాలేదు. ఎందుకు? ఇష్టరాలు కాదా? ఇష్టరాలే. ప్రియురాలు కాదా? ప్రియురాలే. అంటే ప్రియురాలకి ఏమొచ్చిందనమాట అండి? కోపం వచ్చింది. ఎంతోసేపు నేను కనిపెట్టాను తలుపు దగ్గర, ఇలా కూర్చున్నాను, కునిపాట్లు పడుతూ కూర్చున్నాను నేను. నీవు వస్తావని, కానీ నేను చూసినప్పుడు నువ్వు రాలేదు. అర్థం చేసుకోండి, నేను చూసినప్పుడు నువ్వు రాలేదు. దేవుడిని అంటున్నామంటాడు. మనం ఎవరనాలి అలాగా మాట? దేవుడు అనాలి మనల్ని, యేసయ్య అనాలి మనల్ని. నేను ఎంతసేపు కనిపెట్టిన మీదకి నేను వెళ్ళిపోతున్నాను, ఆయన వెళ్ళిపోవాలి అసలు. కానీ అయితే పెండ్లి కుమార్తె ఇప్పుడు ఏమంటుందంటే, నేను వస్త్రము తీసివేశాను, నీకోసం నేను ఎదురు చూస్తాను. అందుకే ఏ కార్యమైనా సరే జరగాలంటే కనుక ఆయన టైం కావాలి తప్ప మన టైం కాదు. నేను చూసినంత కాలంలో నువ్వు రాలేదు కాబట్టి నేను తలుపు తీయను అంటుందటండి ఈ పెండ్లి కుమార్తె. అది ఎంతవరకు సమంజసము? అయితే లోకరీత్యా మానవరీత్యా అది సమంజసం అయితే అవ్వచ్చు, కానీ ఈ దైవ సన్నిధి సహవాసం విషయంలో మాత్రము విసుగు చెందడానికి వీల్లేదు. విసుగుదల చెందారాదు, ప్రార్థన నేర వేర్పు తక్షణమే రాదు. నెరవేర్పు తక్షణమే వచ్చేయాలంటే రాదు. విసుగుదల ఉండకూడదు. ప్రార్థన చేస్తున్నావు నువ్వు, నెరవేర్పు తక్షణమే అంటే వెంటనే వచ్చేది నీకు. నా సమయం అప్పుడు వస్తుంది. ఎవరి సమయం రావాలటండి? ఆయన సమయం అందుకే విసుక్కోవడానికి వీల్లేదు. మనం ప్రభు ఎదురు చూస్తున్నాను, నాకు విసుగుదల రాకుండా కాపాడు. విసుగున్నాచో సిద్ధి వెనుకాకే పోవును, వసించుడి దేవుని వాగ్దానమున భటుల వాలే నిల్వుడి. వచ్చిన పాటే కదా, మన పాటే కదా.
మనం పాడాలి, లేకపోతే గబగబా తీసేసుకోవాలి ఆ చరణాన్ని. కనుక నేను ముందు ఒక మొక్క వెనకాల ఒక మొక్క పాడాను అనుకోండి, బాగోదు కదా. సంఘం ఏం చేయాలి? అందించాలి, ఆ చరణాన్ని అందించాలి. అలా అందించేయడం, వచనం అందించాలి, చరణం అందించాలి అనేటటువంటి పదాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారు. మనం ఇక్కడే ఉంటే కనుక నేను ఇక్కడ పాట పాడుతున్నానంటే చరణాన్ని గబగబా తీసేసుకోవాలి, గబగబా నోటితోటి అందించాలి. ఆ యొక్క అనుభవం ఉందా మీకు? కాకపోతే ఇదిగో వస్త్రము తీసి వేసితిని ఏంటంట, ఎంత ప్రేమైనా ఉంటుందంట, కానీ ఎంత జాగ్రత్త ఉన్నా ఏదో ఒక లోపం ఉంటుందండి. దైవజనులు దేవదాసాయి గారు చెప్పారు, ఎంత జాగ్రత్త ఉన్నా ఏదో ఒక జబ్బు ఉంటుందట. జబ్బు ఎంత జాగ్రత్త. మా పిల్లలు ఒకసారి, మా రెండవ పిల్లలు, అలా చిన్న పిల్లలు, వాళ్ళకి ఇంకా షుగర్లు రాలేదు, బీపీలు రాలేదు. అప్పటి నుంచి కూడా బ్రౌన్ రైసు, మరి ఏదో ఒలివ నూనె, ఇవన్నీ రాకుండా ఉండాలని ప్రయత్నాలు చేశారు. రాకుండా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక జబ్బు, ఏదో ఒక లోటు ఉంటుంది. మన ప్రయత్నం కాదు, దేవుని యొక్క ప్రయత్నం ఉండాలి. మన జాగ్రత్త కాదు, దేవుని యొక్క కృపలో మనం భద్రపరచబడవలసినటువంటి వారమైనామని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఆఖరికి వచ్చింది వాళ్ళకు కూడా ఏమొచ్చి, చిన్న పిల్లల దగ్గర నుంచి ఇదేంట్రా వీళ్ళకి ఈ శిక్ష ఏంటి అని అడిగితే, అమ్మ జాగ్రత్త కోసం. ఏంటంటే జాగ్రత్త, మన జాగ్రత్త ఎంత, మనం ఎంత ఒకసారి ఆలోచించేయండి. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆయన జాగ్రత్త లేకపోతే, ఆయన భద్రత లేకపోతే మనం ఎందుకు కూడా పనికిరావు. ఆఖరికి ఆ పిల్లలిద్దరికి, భార్య భర్త ఇద్దరు కూడా షుగరు అటాచ్ అయిపోయింది. ఏంటి వచ్చేసి షుగర్ వచ్చేసింది. ఇప్పుడు ఎలాగా తప్పదు. ఏంటి అవి తింటాం. ఇప్పుడు ముందు నుంచి ఆ పిల్లల్ని ఏం చేశారు, తినకుండా చేశారు. వచ్చినప్పుడు చూసుకుందాంలే, నా ఉద్దేశం అండి, వచ్చినప్పుడు చూసుకోవచ్చులే. నన్ను నడువు 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 అంటారు మా ఫ్రెండ్స్. ఏమంటారు, మా పిల్లలు కూడా అలాగే అంటారండి. అమ్మ మెట్లు ఎక్కుతావు దిగుతావు ఉండమ్మా, అలా కూర్చున్న చోటే కూర్చోకమ్మా. నాకు ఇచ్చే సలహాలు, నన్ను చూసిన వాళ్ళందరూ కూడా అలా కూర్చోకండి బాబు, లేవండి లేవండి బాబు, లేవండి బాబు అంటారు. ఎందుకని? ఆరోగ్య పరిస్థితులను బట్టి. ఇలాగే కూర్చొని ఉంటే ఇలా తోడుకుపోతాయి. ఇంక ఇవన్నీ కూడా ఏమైపోతాయి, తోడుకుపోతాయి అన్నమాట. కాళ్ళు కదలనివ్వవు ఇంకన. కనుక నడిచేటటువంటి స్నేహితులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు నడవకుండా ఉండలేరు. అర్థమవుతుందా మీకు? వాళ్ళు నడవకుండా ఉండలేరు, నేను కూర్చోకుండా ఉండలేను. ఎంత చిత్రమైనటువంటి సాంగత్యం అంటే మాది, అలాంటి సాంగత్యం అనమాట. కనుక ఇంత తిన్నారంటే చాలు, మళ్ళీ 10 అడుగులు ఇవ్వాల్సిందే. ఇంక నేను ఎంత తిన్నా వెంటనే చేయగొడుకుని వచ్చేస్తాను పుస్తకం దగ్గరికి, పెన్నట్టుకుని మళ్ళీ. ఇది విరుద్ధమైనటువంటి సాంగత్యం. అయినా సరే ఏంటో, చెట్టు మీద కాయకిని సముద్రములు ఉప్పుకిని జత చేశాడంటే దేవుడు. ఒకసారి ఆలోచించేయండి. ఎందుకు చెప్పాను ఇది ఇప్పుడు? చెట్టు మీద కాయ ఏంటి అసలు, సముద్రంలో ఉప్పు ఏంటి అసలు, ఒక్కసారి ఆలోచించేయండి. ఏం తయారవుతుంది దాంతో చెప్పండి అర్రా? పచ్చడి తయారవుతుంది. చెట్టు మీద కాయ అంటే మామిడికాయ. ఉప్పేమో ఎక్కడ తయారవుతుంది? సముద్రంలో తయారవుతుంది. కనుక ఆ చెట్టు మీద కాయ అనంటే ఎక్కడ, చెట్టు ఏమో ఎక్కడ ఉంటుందా? సముద్రం దగ్గర ఉండేటటువంటి మామిడి చెట్లు, మామిడి తోటలు ఏమైనా ఉంటాయో ఏదో కానీ దూరంగా, కొన్ని మైళ్ళ దూరంలో ఉంటాయేమో. అవైనా కూడా ఈ మామిడి తోటలు, సపోటా తోటలు ఉంటాయి, లేదు సరివే తోటలు ఎక్కువ ఉంటాయి సముద్ర తీరంలో. కనుక ఏదో కలపక పనికి వచ్చే ఉంటాయి, కానీ తినడానికి పనికి వచ్చే ఉండవు. ఒకవేళ ఉన్నదే అనుకోండి, నీటిలో లేదు కదా ఈ చెట్టు, గట్టున ఉంది కదా. ఈ చెట్టుని ఉన్నటువంటి కాయకేంటి, ఆ సముద్రంలో తయారయ్యేటటువంటి ఉప్పుకేంటి, ఈ రెండు కూడా ఎలాంటి పదార్థం తయారవుతుందో తెలుసా? నోరూరేటంత. ఇప్పుడు ఆ కలుపుతుంటే చూడండి ఒకసారి, అబ్బా కొత్త ఆవకాయలు వస్తున్నాయి ఇప్పుడు. ఆ మామిడికాయ ఉప్పు కారం, ఆ వాసన సువాసన, ఇంకా చూడండి ఎప్పుడు కలిపేస్తారా, ఎప్పుడా పళ్ళెంలో నుంచి అన్నం కలిపేసి ముద్దలు పెడతారా చేతుల్లో. అనుభవం ఉందా లేదా ఒకసారి ఆలోచించేయండి. ఏంటా అనుభవం మీకు చెప్పండి. కొత్త ఊరగాయలు వచ్చినప్పుడు ఏ పచ్చడి పడినా అదే, మామకాయ అవని, ఆవకాయ అవని, ఇంకా చింతకాయ పచ్చడి అవని, అల్లం పచ్చడి అవని. ఇంకా మా ఇల్లు అంతా కూడా కుటీరంలా ఉండేది వేసవకాలం. మా ఇల్లు తాటాకిల్లు, మా ఇల్లు మేళ్ళ కాదు, మిద్దెలు కాదు, మా ఇల్లు తాటాకిల్లు. ఆ తాటాకింట్లో పెద్ద దొడ్డు ఉండేది. ఆ దొడ్లో ఏంటంటే ఇంకా రోలు రోకలో ఇంకేంటో రుబ్బేటటువంటిది, చితకొట్టేటువంటిది, ఇంకన్నీ అన్ని పనిముట్లు అక్కడ ఉండేవి. ఈవేళ నీ పచ్చడి, రేపొద్దున నా పచ్చడి, మళ్ళీ ఇంకొక ఆ టీచర్ గారి పచ్చడి, ఇంకో టీచర్ గారి పచ్చడి, ఇక్కడే రోలు రోకలు ఇక్కడే ఉన్నాయి. కాబట్టి పచ్చళ్ళన్నీ తయారయ్యేటటువంటిది పరిస్థితి ఇక్కడే. కొట్టు వాళ్ళు ఇక్కడే, ఇసురి వాళ్ళు ఇక్కడే. ఆ ఏంటమ్మది మెంతు పొడ, ఆవకాయ పొడ, ఇప్పుడంటే ప్యాకెట్లతో వచ్చేస్తున్నాయండి. ఇలాగా ప్యాకెట్లు కొనేసుకుంటే జస్ట్ ఆవకాయ జస్ట్ ముక్క కోసుకుంటే చాలు, ఇలా కలిపేసుకుంటున్నాం మనం.
అప్పుడు అలాగేటి ఉప్పు కొన్నాళ్ళు ఎండబెట్టి, మిరపకాయలు కొన్నాళ్ళు ఎండబెట్టి, అందులో వేసిన దినుసులు కొన్నాళ్ళు ఎండబెట్టి, దానిని రోకలతోటే మళ్ళీ ఆ మిరపకాయలు కూడా మిల్లాడించే వాళ్ళం ఏంటి, మిల్లాడించే వాళ్ళం కదండి, దంపులే, రోకలతో దంపులే. అలా అని ఏమని కూడా అయ్యో మిల్లుతోటి ఆడించి పచ్చడి పెట్టారా. ఇప్పుడు అందంగా ఏ మిల్లు ఎక్కడ ఉంది అనుకుని మిల్లుకి ప్రతిదీ కూడా ఉప్పు కూడా మిల్లులో తయారైపోతుందంట. అంటే అప్పుడు సాల్ట్ కనిపించేది కాదు, మాకు కళ్ళుప్పే ఉండేది. ఆ కళ్ళుప్పు కూడా ఎండబెట్టి దాన్ని రోకలతో దంచి జల్లించి దాన్ని మెత్తగా చేసేంత వరకు కూడా ఎంత ప్రయాస అండి. మామూలు ప్రయాస ఉండేది అనుకుంటున్నారా మీరు? కనుక వస్త్రము తీసివేసి తిని మరలా నేను ధరింపనేలా అనేటువంటి అశ్రద్ధ స్థితిలోనికి వచ్చేసాము ఇప్పుడు మనం. అలాగే పడుకున్నాం. ఒరే బాబు ఆ కొట్టు మీద అదేలా పట్టరా ఏంటి ఇప్పుడు మర్చిపోయాను చెప్పడం. ఆవకాయ పచ్చడికే కాదండి, దోశలు వేసుకోవడానికి పిండి ఎక్కడ దొరుకుతుందా, ఇడ్లీ వేసుకోవడానికి పిండి ఎక్కడ దొరుకుతుందా, ఇప్పుడు ఎంత రెడీమేడ్ అయిపోయిందండి. ఒకసారి ఒక ఆవిడ అంటున్నారు, పుల్లగా ఉంటున్నాయండి, బాగోలేదండి పిండి బాగోపోతే ఏం చేస్తున్నారా, అమ్ముడవుతలేదా వాడు, పోనా కట్టు మూసేశాడా, ఆడి దగ్గర ఎగబడిపోతున్నారు కదా, పుల్లగా ఉందా, నీకు బాగోలేదా, మరి మామూలు మనం ఆడుకునేటువంటి పిండిలాగా ఉండదా, అయినా కూడా క్యూ కట్టేస్తున్నారు కదా అక్కడ. ఎందుకని? చేసుకోలేకండి. ఇదంతా కూడా బద్ధకం ఎక్కువైపోయి, లేకపోతే భారాలు ఎక్కువైపోయి, శరీరంలో భారాలు, ఇంట్లో భారాలు ఎక్కువైపోయి రెడీమేడ్ కోసం వెళ్ళిపోతున్నాం మనం. రెడీమేడ్ దోశపిండి ఆ ఇడ్లీ పిండి కాదనుకోండి, ఏం చేస్తున్నాము, షాప్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం, కొట్టు దగ్గరికి 4 ఇడ్లీలు కట్టించేసుకున్నాం, తెచ్చేసుకుంటున్నాం అంతే, 4 దోశలు కట్టించేసుకుని తెచ్చేసుకున్నాం. ఎంత సులువైపోయిందో పనులు. అలాగేటండి ఏ రోజుని కూడా రుబ్బడమే, ఈ చేతులు ఇలాగ అరిగిపోయి ఇలాగ రుబ్బుతేని అందరం అదే పరిస్థితి. ఇప్పుడు అందరం అదే పరిస్థితి. ఏంటంటే కాలానుగుణంగా మారాలంటలేండి, మారకపోతే కనుక జీవితాలు ఉండవు మనకి. కనుక ఇప్పుడు కూడా సాంబార్ కొనుక్కు తెచ్చి ప్యాకెట్ అయ్యబాబు సాంబార్ కొనుక్కుంటున్నారా, అలా కాదు, కూర కూడా కొనుక్కుంటున్నారా, ఎంత ఆశ్చర్యం వేసేసిందో. ఎంత 10-15 సంవత్సరాల క్రితం ఆశ్చర్యం వేసేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా, డ్యూటీ దిగ్గానే ఆ 2 పొట్లాలు శుభ్రంగా కొనేసేసి ప్యాకెట్లో పాడేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. అమ్మగారు హాయిగా కూర్చుంటున్నారు శుభ్రంగా, పిల్లల తండ్రులు కూర్చుని ఆయమంటే అబ్బాయి ఏం టేస్ట్గా ఉంది, ఏం బాగుంది అనుకుని అది బాగుంటుంది. మరి ఏంటంటే చేసుకునేవాడు అదే బాగుంటుంది. మరి చేసుకున్న వాళ్ళకి కనుక అది బాగోదు, మరి నచ్చదు. ఇప్పటికి కూడా ఆ చట్నీలు నచ్చవు, ఆ ఇడ్లీలు నచ్చవు మనకి. కనుక ఇలాంటి పరిస్థితి ఏంటంటే అశ్రద్ధ వచ్చేస్తుంది, బలహీనతలు వచ్చేస్తున్నాయి. దాన్ని బట్టి చురుకుదనం ఏమవుతుందంటే పడుకుంటుంది అన్నమాట. పడుకోబెట్టేస్తుంది చురుకుదనం అంతా కూడా, పడుకోబెట్టేస్తుంది. చదువుకుందాంలే బైబిలా 2 రోజులు 3 రోజులు ఒక రోజు చదివేసుకుంటాను, ఏం పర్వాలేదు. 2 రోజులు 3 రోజులు అన్నం ఒకసారి తినగలుగుతామా? ఒకసారి చెప్పండి. నిన్న మొన్న తినలేదు, అన్నీ కలిసి ఇక్కడే పెట్టేయండి, ఇయ్యం తినేస్తానని అంటే కనుక వాళ్ళు తెచ్చేసి పెట్టేస్తారా? నోరు ఆవులించి చూస్తారు. ఏంటి అన్నీ తినేస్తుందా ఈవిడే, అన్నీ తెచ్చేయమంటుంది ఏంటి? ఇదేంటంటే అశ్రద్ధ. ఇంకోటి చెప్పనండి, పూర్తిగా అశ్రద్ధ కాదంట మళ్ళీని. ఈ పెండ్లి కుమార్తెకి పూర్తిగా బద్ధకస్తురాలు కూడా కాదంట, కానీ మెళుకో వస్తుందంట, బద్ధకం ఉంటుందంట. మెళుకో వస్తుందంటే ఈ అనుభవం ఎప్పుడైనా ఉందా? మెళుకో వచ్చేసింది, అలారం పెట్టేసుకున్నాం, మెళుకో వచ్చేసింది, 3 గంటలకి సన్నిధిలోకి వెళ్ళాలి మనం. అలాంటి పరిస్థితులు ఈ శరీరమేమో లేవనివ్వట్లేదు. అలా తిరిగి ఎలా తిరిగి నేను ఇప్పుడే లేచదను. పెండ్లి కుమార్తె యొక్క అంతస్తు ఏంటనమాట అండి, నేను ఇప్పుడే లేచదను. అప్పుడు లేకపోతే కనుక నేను అరెస్ట్ చేసేస్తుంది సైతాను. శరీరానికి బలహీనతో ఇంట్లో ఏదో ఒక చిక్కు మనల్ని చుట్టుమిట్టేస్తూ ఉంటుంది. కనుక ఈ వస్త్రము తీసివేస్తున్ననేటటువంటి పెండ్లి కుమార్తె యొక్క అంతస్తు. తల తడిసిపోయింది, నేను బయట ఉండి అరుస్తున్నానమ్మా, లోపల నువ్వేం చేస్తున్నావు, జస్ట్ ఒక్కసారి ఎంతసేపు అండి, ఆ మీద నుంచి అంటే పక్క మీద నుంచి జస్ట్ ఇలా లేస్తే ఎంతసేపు ఏంటి, ఏమన్నా అరణ్యంలోకి వెళ్ళాలా తలుపు తీయడానికి, కొండలెక్క అలా తలుపు తీయడానికి? నువ్వు పడుకున్న చోటుకైనా వస్తానంటున్నాడు కదా. నువ్వు ఎక్కడ పడుకున్నావు? నువ్వు మైదానంలో పడుకున్నావు, పడమే పడుకున్నావు, లోయలో పడుకున్నావు, ఎక్కడ పడుకున్నావు పర్వాలేదు, పడుకున్నా. కానీ పడుకోవడం తప్ప, తీగపోవడం తప్ప. చూసారండి, పడుకోవడం తప్పు కాదు, శరీర భారం బట్టి ఏం చేస్తామంటే పడుకుంటాం, విశ్రాంతి తీసుకుంటాం. కానీ అయితే అక్కడికి జస్ట్ 2 అడుగులు వేయి, గెడెక్కడే ఉంది, ఇలా తీయమ్మ, ఏం పర్వాలేదు, ఇలా తీయి చాలు. నువ్వు ఈ 1 అడుగు 2 అడుగులు వేయకపోతే, ఆ గెడ తీయకపోతే నీ నాథుడు నీ దగ్గరికి ఎక్కడికి వస్తాడు, ఎలా వస్తాడు? ఒక్కసారి ఆలోచన చేయండి. కనుక వస్త్రము ఎంత ధైర్యంగా చెప్తుందో చూడండి. ఇలా ధైర్యంగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారండి ప్రపంచంలో. భార్య భర్తలు ఉన్నారు,
వాడేమో ఎక్కడికో వెళ్ళాడు, దూరదేశం వెళ్ళాడు. ఏంటి సొమ్ము సంచి చేత పట్టుకుని వెళ్ళాడు. ఉన్నది కదా అందులో సామెతలు అందులో సొమ్ము సంచి. ఈమెమనుకో పున్నమ నాటి వరకు కూడా తిరిగి రావయ్యా నువ్వురా అని స్నేహితులందరినీ కూడా ఏం చేస్తుందటండి, పున్నమ నాటి వరకు కూడా నువ్వు నేను కూడా చాలా స్నేహంగా ఉండొచ్చు అంటుందే పెండ్లి కుమార్తె. ఇది పెండ్లి కుమార్తె అంటారా? పెండ్లి కుమార్తె కానీ తన యొక్క జీవితం అంతా కూడా పతన స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉందన్నమాట. పతన స్థితిలోనికి వెళ్ళిపోతే అది పెండ్లి కుమార్తె అంతస్తు కాదు. 30 నుంచి 60 60 నుంచి 100 అలా మన యొక్క జీవితాన్ని పైకి పెట్టాలే తప్ప, అంతే తప్ప మనం ఇంతకింతకి కిందకి దిగజారిపోవడానికి వీల్లేదు. 30 ఉండి ఏం పర్వాలేదు, 60 వెళ్ళకపోతే 30 100 వెళ్తే 60 ఉండి నీ యొక్క హృదయ స్థితిని నువ్వేం చేయాలంటే హెచ్చింపు చేసుకోవలసి ఉన్నది. ఎంత అనారోగ్యం ఉన్నప్పుడు కూడా, బలహీనత ఉన్నప్పటికీ కూడా దిగ్గున లేచేటటువంటి పరిస్థితి. ఎలా లేవాలటండి? బద్ధకంగా అలాగలాగా అనుకున్నాం అనుకోండి, అక్కడే ఉంటామండి. ఇప్పుడు వరకు కుడి పక్కన పడుకున్నానమ్మా, అందుకని కుడి పక్క లాగుతుంది. ఒకవేళ లేవద్దామని ఉంది కానీ కొంచెం ఎడం పక్క కూడా తిరిగి 1-2 నిమిషాలు 3 నిమిషాలు ఉండి బద్ధకం తీర్చుకుని ఎడం పక్కన కూడా పడుకుని రెస్ట్ తీసుకున్నప్పుడు లేస్తానంటే అయిపోయింది. పెండ్లి కుమారుడు ఏమవుతాడు? వెళ్ళిపోతాడు. ఆయన కోపం వస్తుంది. పెండ్లి కుమారుని కొరకు చూసి ఎలాంటి పరిస్థితి వచ్చేస్తుందంటే అరిసేటటువంటి వారు అంతస్తులోకి వస్తుంది. అరిసేవారు ఎక్కడున్నారు? బయట అంటే ఏ బయట? తలుపు బయట ఉన్నారు. తలుపుకి ఎంత ఉంటుంది? మందం 2 అంగుళాలు ఉండేను, 3 అంగుళాలు ఉండేను. వేసేసారు తలుపు. వాళ్ళు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత బయట అరుస్తూ ఉన్నారు. నూనె కొనుక్కోవడానికి వెళ్ళారు. వాళ్ళ తలుపులు అక్కడ అరిసి వాళ్ళ తలుపులు తీయించారు. ఆఖరికి కొంచెం ఏదో నూనె కొనుక్కున్న లోపలికి వెళ్ళిపోదాం అనేసరికి ఏమైపోయిందంటే టక్కేయాలి మన వాళ్ళు ఇలాగొచ్చారు, ఇలా గడ్డాడిపోయింది. ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా బాగుంటాయండి, వింటాను కూడా చాలా బాగుంటాయండి. బాగుంటామంటే అయ్యి బాబా అలా ఉండడానికి వెళ్ళలేదు. దానికి ఏమన్నారు తెలుసా? శ్మశాన వైరాగ్యం అంటండి. ఏ వైరాగ్యం? అయ్యో ఇలా నేను చెప్తున్నాను అనుకోండి, మీకు ఎలా ఉంటుందో తెలుసా? అయ్యి బాబాయ్ అయితే నేను ఎంత అలర్ట్గా ఉండాలో తెలుసా, ఎంత చురుగ్గా ఉండాలి, ఇంకా వస్త్రం తీసేసి అనకూడదనమాట, నేను తీయలేను గెడ అనకూడదనమాట అని ఇక్కడ ఎంత నిశ్చయం చేసేసుకుంటామో, ఎంత స్థిరపరి చేసుకుంటామో. శ్మశాన వైరాగ్యం అంటే అదేనంటండి. ప్రభు నీ వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. విసుక్కోని దేవుడు దొరికావు నాయన, నీకు విశ్రాంతి అంటూ లేదు తండ్రి. మీరు ఈ లోకానికి వచ్చినప్పటి నుంచి కూడా ఒక్క క్షణం కూడా నిద్రించినట్లు కానీ, ఒక సంతోషం అనుభవించినట్లుగా కానీ లేదు ప్రభా. అలాంటి తండ్రికి పిల్లలమై ఉన్నాం కనుక ప్రభా మమ్మల్ని దృష్టించండి తండ్రి. ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకుండా, బద్దకించకుండా నీ సన్నిధిలో సాగిపోవడానికి అవకాశం కలిగించి మీరు మహిమ పొందుమని వినిన వాక్యం అంతలో ముద్రించుటకు మా శక్తి చాలదు కనుక నీ రక్తంతో ప్రతిష్ఠించి జ్ఞాపకం చేసుకుంటూ, మననం చేసుకుంటూ, నెమరు వేసుకుంటూ రెండవరు అక్కడికి ఆయత్తపడేటటువంటి స్థితి శక్తి ఈ శ్రమకాల ఛానల్లో ఉన్నటువంటి మాకు పెండ్లి కుమార్తె అంతస్తు కలిగించుకొని ఒక్క క్షణం కూడా తప్పిపోకుండా ఉండకు సహాయం చేసి మీరు మహిమ పొందుమని మాతో నడిపిస్తూ ఉన్న సిలువనాథుడయ్యున్న యేసును అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమె మరణాత.